రీసెంట్గా నేను ఒక యాడ్ చూశాను. లాయిడ్ గ్రూప్ ఇనిషియేటివ్ అంటే ఒక మంచి హాస్పిటల్స్, బాంబే బేస్డ్. సో డెఫినెట్లీ దీనికి సంబంధించి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరులో కొత్తగా ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బాలలత మేడం గారి ఆధ్వర్యంలో అని చెప్పారు ఇక్కడ. సో దాంతోపాటు అంతకుముందు వేరే టాప్ సీనియర్ ఫ్యాకల్టీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ అంతా కూడా మార్కెటింగ్ అదంతా చేస్తూ ఉన్నారు ప్రజెంట్. సో దీనికి సంబంధించి నేను మొన్న సంక్రాంతికి ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఈ పోస్టర్స్ అవన్నీ కూడా చూడడం జరిగింది. సో అయితే ఇక్కడ బాలలత మేడం గారి ఆధ్వర్యంలో అని అన్నారు. సో బాలలత మేడం గారు దీనికి సంబంధించి అంటే ఐఐటి జేఈ నీట్ లేకపోతే జేఈ నీట్కి సంబంధించి సో అంటే మేడం బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, మరి ఎలా అనేది దీనికి సంబంధించి మేడం గారు ఆధ్వర్యంలో అన్నారు. చూస్తున్నాము అంటే దానికి సంబంధించి మేడం గారు ఉన్నారు కాబట్టి సో యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ లో ఐఏఎస్ కోచింగ్ జాయిన్ అయినట్టు బ్లైండ్ గా నేను జేఈ కోచింగ్ జాయిన్ అవుతా, నీట్ కోచింగ్ జాయిన్ అవుతా అని చెప్పి సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జాయిన్ అవ్వద్దు. సో అన్ని విషయాలు తెలుసుకోండి. నేను కూడా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా, ఎందుకంటే నా తమ్ముడిని జాయిన్ చేయించాలనుకుంటున్నాను నేను. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఇది నాకు తెలిసి డెఫినెట్లీ సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా దయచేసి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అప్డేట్ చేయండి. సో మేడం చూసి ధనిక్ భారత్లో జాయిన్ అవ్వచ్చా, అలాంటి భవిష్యత్తు చేంజ్ అయ్యే విషయం కాబట్టి ఖచ్చితంగా ఒక పర్సన్ చూసి మనం ఎప్పుడు జాయిన్ అంటే అవ్వకూడదని నేను అనుకుంటాను. బట్ స్టిల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో షీఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మల్టిపుల్ టర్మ్స్లో, మల్టిపుల్ ఏరియాస్లో చాలా సక్సెస్ అయ్యారు. బట్ ఇక్కడ ఒక మనిషి, ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చూసి మనం జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. సో నేను ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ త్వరలో మీకు దీని గురించి అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.